కాబట్టి తెలంగాణ వస్తే మన వలసలు పోతాయి, తెలంగాణ వస్తే ఈ చెరుకు కొట్టుడు ఉండదు, తెలంగాణ వస్తే చెరుకు ఫ్యాక్టరీకి బండ్లు తీసుకొని పోయేది ఉండదు. ఈరోజు బొంబాయికి మా తెలంగాణలో పోతూ ఉన్నారు. ఈరోజు అనేక మరి వలసలకు తెలంగాణ వెళుతూ ఉన్నది. తెలంగాణ పూర్తిగా ఈరోజు వలస నుంచి ఆపుతామని చెప్పేసి ప్రభుత్వం మరి గతంలో ఉద్యమ సమయంలో కానీ తెలంగాణ మూమెంట్లో కానీ చాలా సందర్భాల్లో మేము అన్నాం. గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో కూడా ఈ వలసలు ఆపలేకపోయినారు, గిరిజనుల యొక్క గోస తీర్చలేకపోయినారు. ముఖ్యంగా ఆ గత 10 ఏళ్లలో కానీ ఈ ఒక్క సంవత్సరంలో కానీ ఈ చెరుకు కొట్టే క్రమంలో అనేకమైనటువంటి మరణాలు జరిగినాయి. కానీ ఈరోజు వాళ్ళు ఎద్దు చనిపోయినా లేకపోతే ముఖ్యంగా మరి ఎద్దు చనిపోయినా కానీ మనుషులు చనిపోయినా కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు. కాబట్టి మేము ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. ఈరోజు వలసలు ఆపండి, ఈ పేద బిడ్డలు బతకడానికి ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పండి, ఇక్కడ ఉపాధిని మరి కల్పియండి. ఇక్కడ పెద్ద ఎత్తున ప్రతి నిరుద్యోగ యువకుడు చాలామంది వీళ్ళ పిల్లలు కూడా ఈరోజు చెరుకు కొడుతున్న క్రమంలో వాళ్ళ చదువుకునేటటువంటి పిల్లలను కూడా డ్రాప్అవుట్ చేసి ఈరోజు అక్కడ బర్రెలు గాయడం కానీ, పక్కన ఏదైనా చిన్న మేక గాయడం కానీ, మరి ఎడ్లు పట్టుకోవడం కానీ, వాళ్ళతో పాటు చిన్న పిల్లలు మరి చెరుకులలో తిరుగుతున్నారు అంటే నిజంగా చాలా బాధ అనిపిస్తున్నది. అసలు దేశానికి స్వాతంత్రం వచ్చిందా? అసలు ప్రభుత్వాలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పాలిస్తూ ఉన్నాయి అనిపిస్తూ ఉన్నది. కేవలం ఈరోజు నేను తీన్మార్ మల్లన్న అలియా చింతపండు గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు మీరు ఎక్కడో శాటిలైట్ ఛానళ్ళల్లో, మీ క్యూ న్యూస్ ఛానళ్ళల్లో ఆ శంకర్ అనేటైనా కానీ కొంతమంది పార్టీలకు భజన చేసేటోళ్ళు కానీ కొంతమంది స్వార్థ పరులు మీడియాలో కానీ నేను చెప్తా ఉన్నా, మీరు ఇక్కడ మరి గ్రామాలలో వచ్చి మరి తాండాలలో వచ్చి గూడాలలో వచ్చి నిజంగా ఇక్కడ ప్రజలు ఏం బాధపడుతుండ్రో మరి ముఖ్యంగా వాళ్ళ బాధలు మీరు అర్థం చేసుకోరు. ఈరోజు మీడియా అంటే ఏసీ రూమ్లలో పండుకొని ఏసీ రూమ్లలో కూర్చుండి 4 మాట్లాడేది మీడియా కాదు. పేపర్లలో వచ్చింది, టీవీలలో వచ్చింది చూపించడం కాదు. నేను ముఖ్యంగా చెప్తున్నా, ఈరోజు రాజకీయ నాయకులైనా, ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా, ఎంపీలైనా ఇట్లాంటి మరి సంఘటన స్థలానికి రావాలి. ఈరోజు కలెక్టర్లైనా లేకపోతే తర్వాత మరి ప్రభుత్వ అధికారులు ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి సంఘటనలు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈరోజు ముఖ్యంగా ఇది ఏమంటారు జుక్కల్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఈ బబుల్గమ రోడ్డుకు సంబంధించి ఇది చింతలవాడి రోడ్డు, ఇక్కడ చింతలవాడి తాండ రోడ్డు ఇంత అధ్వానంగా ఉన్నదంటే ఒక అంబులెన్స్ రాదు, లేకపోతే కనీసం మరి చాలా ఘోరాతి ఘోరంగా మట్టి రోడ్డు ఉన్నది.